పరిశుద్ధ దేవాలయం గత ఆదివారం నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు కూడా రెక్కగా నాయన మమ్మల్ని భద్రపరచాలి. మా కుటుంబాలు నాయన మా పిల్లలను మీరు కాచి కాపాడారు. మీకు తీసుకుంటారు కుటుంబముగా ఆయన మేమందరం కలిసి ఈ సన్నిధిలో ఆయన మేము కాపాడుకోవడానికి సహాయం చేయండి. ఆయన అందరూ ప్రభావి సన్నిధికి రావడానికి చూపించండి. ఆయన తండ్రి మంచి స్వరాలతో మాకు ఇచ్చే దగ్గర దయచేయమని తోడు వెళ్ళి సహాయం చేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభాస్కరపరిచే బాధపరచండి. వస్తున్న వారి క్షేత్రంగా నడుచుకొని ఘనదుని దుష్టశక్తులకు ఆత్మలను తగ్గించి సమస్త ఘనత మహిమ ప్రభావం యేసు క్రీస్తు ప్రశస్త నామంలో అడిగి పెట్టుకుంటున్నా తండ్రి. కలవరములను తొలగజేసిన కలుషహరుడా ఆదుకోవయ్యా నాదు యేసయ్యా అలలపైన నడచిన నాదు యేసయ్యా ప్రార్థన
యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో తండ్రిని ఏది అడిగితే అది దయచేస్తానని సెలవిస్తున్నాడు. స్తోత్రం స్తోత్రం. మనకి ఎన్నెన్నో ఇబ్బందులు, ఎన్నెన్నో ఇరుకులు, ఎన్నెన్నో అవసరతలు తండ్రి మన కోసం మనకి యెహోవాకు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించు. చూసారా, దేవుడు కోరుకునేది భయభక్తులు. భయభక్తులు కలిగి ఉంటే మన మార్గాన్ని దేవుడు మనకి సరళము చేస్తాడు. అప్పుడు ఏమన్నాడు, అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. ఇప్పుడు లోకంత భయము, దిగులు, చింతతో ఉంది. భయంకరమైన దిగులు, చింతతో ఉన్నదన్నమాట. 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని నిశ్చయించుచున్నాడు. హల్లెలూయా. చూసారా, దేవుని చిత్తం ఏమిటంటే అందరూ రక్షింపబడాలి, ఎవరు కూడా విడవబడకూడదు. అందరూ రక్షింపబడి ఏం తెలుసుకున్నాం మనము? 4వ వచనం. రక్షణ పొంది మనుషులందరూ రక్షణ పొంది సత్యమును అనుభవ జ్ఞానం గలవారై ఉండవలెనని నిశ్చయించుచున్నాడు. ఇది అందరూ నమ్ముకుంటున్నాం, కానీ సత్యమును గురించిన అనుభవ జ్ఞానము తక్కువగా ఉన్నది. ప్రభు యొక్క చిత్తం ఏమిటంటే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఏది సత్యం? అయ్యా, నేను లోక సంబంధిని కానట్టు వీరులు లోక సంబంధులు వారిని సత్యమందు ప్రతిష్ఠ చేయము, అనగా వాక్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. హల్లెలూయా. పిల్లలు జ్ఞాపకం చేసుకొని వాక్యమే సత్యము, సత్యము తెలుసుకొని జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. వచ్చి మనం ఏదో మనం నేర్చుకోకుండా వెళ్ళొద్దు. ఏదో ఒక ముక్క నేర్చుకొని దేవుడికి మహిమకరంగా ఉండాలని ప్రభునామంలో మీకు మనవి చేస్తున్నాను. హోషయ 6:6 చూడండి ఒకసారి. హోషయ 6:6 మాట్లాడు. బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానం నాకు ఇష్టమైనది. అది చూసారా, తెలుసు. మనము ఇక్కడ వారము కాదు, యాత్రికులము, మనము పరదేశులము, యాత్రికులమైన. హల్లెలూయా. మనం ఎటువంటి వారమండి? పరదేశులము, ప్రియులారా మన పురమిది కాదెప్పుడు, నిజముగా పురమిది కాదెప్పుడు.
దేవుడు సిగ్గుపడాల్సిన విషయాల్లో ఏం చేస్తున్నారంటే అతిశయపడుచున్నారు. అట్లా పడకూడదు. సిగ్గుపడవలసిన విషయం లేదు, అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనస్సు నుంచుచున్నారు. చూడండి, భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుతున్నారు. భూ సంబంధమైన వాటి అందు మన మనసు ఉంచొద్దు. మన మనసు ఉంచాల్సింది దేవుడి మీదే, దేవుడి వాక్యం మీద ఉంచాలి. కానీ ఈ భూ సంబంధమైన వాటి అందు మనసు ఉంచొద్దు. అలాగే ఉంటాడు, మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. హల్లెలూయా. మన పౌరస్థితి ఎక్కడ ఉంది? పరలోకమందు. హల్లెలూయా. భూ సంబంధమై మనము ఆచరించొద్దని ప్రభు నామములో మీకు మనవి చేయించున్నాను. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తం ఏమిటి? అందరూ రక్షింపబడి సత్యమును గురించిన అనుభవ జ్ఞానము కలిగిన వారుగా ఉండాలి. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను 3:16 దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను 3:16 దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను. ఈ లోకముని దేవుడు ఎంతో ప్రేమించెను. All the time He put a song of praise in this heart of mine. God is good. All the time He put a song of praise in this heart of mine. God is good. All the time God is good. All the time He put a song of praise in this heart of mine. God is good. All the time. Thank you. మాటలు మేము మర్చిపోకుండా అయ్యే కదా ఆ ప్రకారం నడుచుకుంటూ చూపించాం.